దేవరా 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 ప్రస్తుతం ఇండియా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా జపమే చేస్తుంది. భారీ అంచనాలతో సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు కాదు, అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళ్తున్నాడు తారక్. డైరెక్టర్ కొరటాల శివ ఏ రేంజ్ లో యంగ్ టైగర్ తో ఊచకోత కోయించాడో 2 ట్రైలర్స్ చూస్తూనే తెలుస్తుంది. ఇదంతా కాసేపు పక్కన పెడితే దేవరా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి దేవరా ఏ ఓటీటీలో ఎన్ని రోజుల తర్వాత స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దేవరా మూవీ రిలీజ్ కాకముందే ఓటీటీకి సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. దేవరా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఊహించని రేట్కు ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే దేవరా ఓటీటీ స్ట్రీమింగ్ లో ఓ ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన నెల రోజుల గ్యాప్ లో మూవీ స్ట్రీమింగ్ వస్తుంది, కానీ దేవరా విషయంలో అలా జరగదట. మూవీ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ కు వచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే దేవరా ఓటీటీలో చూడాలంటే 50 రోజులు ఆగాల్సిందనమాట. ఇక ఈ విషయం కాస్త తెలియడంతో ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ఇదిలా ఉండగా దేవరా మూవీపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. క్లైమాక్స్ లో చివరి 5 నిమిషాలు థియేటర్లో విధ్వంసమే అని తారక్ చెప్పినప్పటి నుంచి ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోయింది. సింహాద్రి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ కి మించిన ఊచకోత దేవరాలో ఉంటుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. తారక్ మాస్ క్రేజ్ కు గత రికార్డులు బద్దలు అవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ లో దేవరా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. రిలీజ్ కు ముందు అక్కడ అరుదైన ఘనతను సాధించింది. దాంతో విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ న్యూస్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.